This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో పర్మనెంట్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి కేవలం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే మంత్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. సో ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ ఈ జాబ్స్కి కూడా ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా మీరందరూ లైక్ చేయాలి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నెలకి 1,84,000 జీతం ఇచ్చే గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్ అనేది 2025లోనే బెస్ట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.blindia.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ లింక్ని మీరు అంటే ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తుంటాను కాబట్టి మీరు వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఆ ఛానల్స్ కూడా ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, ఇంకోటి టెక్నీషియన్ సి. ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. సో కంపెనీ వచ్చేసి మీకు రిక్రూట్మెంట్ చేస్తున్నది బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ లొకేషన్, ఈ ఆఫీస్ అంటే ఈ బిఎల్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ మన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఉంటుంది కదా, అక్కడనే ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయితే కూడా మన హైదరాబాద్లోనే ఆ ఇబ్రహీంపట్నం బిఎల్లోనే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ సెలెక్ట్ అయితే ఇనిషియల్గా 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ 24,000 స్టైఫండ్ ఇస్తారు. టెక్నీషియన్ సీకి అయితే ఎలాంటి ట్రైనింగ్ ఏమీ ఉండదు, డైరెక్ట్ జాబే ఉంటుంది. సో జాబ్కి సెలెక్ట్ అయ్యాక మీకు ఈ ట్రైనింగ్ ఉద్యోగాలకైతేనేమో 24,500 నుంచి 19,000 ఉంటుంది. ఇంకా ఈ టెక్నీషియన్ సీకి అయితేనేమో 21,500 నుంచి 82,000 ఉంటుంది. ఇంకా మీకు డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, ఇంకా ఇవన్నీ పిఎఫ్ ఇవన్నీ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 35,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఈ ట్రైనింగ్ ఉద్యోగాలకి 3 years డిప్లొమా ఇన్ రిలవెంట్ డిసిప్లిన్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఆ డిసిప్లిన్స్ ఏంటివనేటివి నేను చెప్తాను ఇదే వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. టెక్నీషియన్ సి ఉద్యోగాలకైతే మీరు 10th తర్వాత ఐటీఐతో పాటు 1 year అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో నేను రీసెంట్గా మన ఛానల్లో అప్రెంటిస్షిప్స్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను కదా, ఆ వీడియోస్ వల్ల మీకు యూజ్ ఏంటంటే చూడండి, ఇలాంటి పర్మనెంట్ జాబ్స్లో 1 year అప్రెంటిస్షిప్ అడుగుతున్నారు. సో ఇలా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మీకు ఖాళీగా ఉంటే మాత్రం ఇలా అలాంటి అప్రెంటిస్షిప్ ఉద్యోగాలను కూడా మీరు యూటిలైజ్ చేసుకున్నారనుకో, ఇలాంటి పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకు యూజ్ అయితే అవుతుంది. సో ఈ టెక్నీషియన్ సీకి అయితే మీరు ఐటీఐతో పాటు 1 year అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు రిలవెంట్ ట్రేడ్లో. క్వాలిఫికేషన్లో 60% ఆఫ్ మార్క్స్, SC ST PWBD వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ రావాలి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 October 2025 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 28 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 years రిలాగేషన్ ఉంటుంది. SC ST వాళ్ళకు 5 years రిలాగేషన్ ఉంటుంది. PWBD వాళ్ళకు 10 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని అయితే ఉండాలంట. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసి యాక్చువల్గా మీకు టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నవి. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి డిసప్పాయింట్ అవ్వకండి. చాలా మంచి జాబ్స్, క్వాలిఫికేషన్ కూడా స్పెసిఫిక్గా ఉంది కదా.
యాక్చువల్‌గా ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్ ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళకు లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికన్నా ఐటీఐ గాని, డిప్లొమా చేసిన వాళ్ళుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. సో, ఈ ట్రైనీ ఉద్యోగాలకి మీరు ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి 6 వేకెన్సీస్, మెకానికల్ చేసిన వాళ్ళకు 8 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. ఈ టెక్నీషియన్స్ ఈ దాంట్లో మీరు ఐటీఐతో పాటు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ఇన్ ఫిట్టర్ చేసినా, లేదంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసినా, మెకానిస్ట్ చేసినా, ఎలక్ట్రీషియన్ చేసినా సరే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఓన్లీ ఈ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసిన ట్రేడ్స్‌లో గానీ, డిసిప్లిన్స్‌లో క్వాలిఫికేషన్ ఉన్న డిప్లొమా, ఐటీఐ వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత DV కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. పార్ట్ 2లో టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అంటే టెక్నికల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. జనరల్ OBC EWS వాళ్ళకు 35% ఆఫ్ మార్క్స్ పర్ పార్ట్. అంటే పార్ట్ 1లో రావాలి, పార్ట్ 2లో సపరేట్గా. SC ST PWBD వాళ్ళకైతే మినిమం 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. కాకపోతే మెరిట్ లిస్ట్ ద్వారానే ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు 8 అక్టోబర్ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, లాస్ట్ డేట్ మాత్రం 29 అక్టోబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. మీకు మ్యాక్సిమం ఈ CBT 1 ఎగ్జామ్ అనేది మీకు నవంబర్ 2025లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా డేట్స్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి 500తో పాటు 18% GST అంటే ₹590 అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో, ఈ అప్లికేషన్ ఫీ అనేది ఈ BL వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ అనమాట. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు SBI కలెక్టర్ ద్వారా మాత్రమే మీ అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి నేను ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ మొత్తం కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు SBI కలెక్టర్ ద్వారా పే చేయాలి. దాంట్లోనే ఉంటుంది. లేని వాళ్ళు ఏం అవసరం లేదు. తర్వాత నెసెసరీ డాక్యుమెంట్స్ అన్ని ఏమైనా రిక్వైర్డ్ ఉంటే అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ని మొత్తం ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. DV అప్పుడు చాలా యూజ్ అవుతుంది. మీరు ఎలాంటి హార్డ్ కాపీస్ ఏమీ మళ్ళీ పంపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ BLindia.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసి ఇలా వస్తుంది మీకు నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ అని చెప్పి మీకు డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను. మీకు డైరెక్ట్ అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు డీటెయిల్ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు ఫీ పే చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఫీ పే చేయడానికి లింక్ ఇక్కడ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మాత్రం క్లిక్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్ ఈ లింక్ ఓపెన్ అయినా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ దానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. మీకు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి సెలెక్ట్ చేసుకోవాలి. ITI క్వాలిఫికేషన్ ఉంటే టెక్నీషియన్స్ మీద క్లిక్ చేయాలి. సో, మీరు ఏది ఉంటే ఆ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. లేదు ఫ్రెష్ క్యాండిడేట్ అయితేనేమో క్రియేట్ లాగిన్ ఉంది దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇందులో ఫస్ట్ మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, డిసిప్లిన్, ఈమెయిల్ ID అన్నీ ప్రాపర్గా అన్నీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీ ఈమెయిల్ ID ఇవ్వాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకో మీ లాగిన్ అయిపోతుంది. మళ్ళీ అప్లికేషన్ ఫామ్ వచ్చేస్తుంది. అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు మీ కేటగిరీని బట్టి SBI కలెక్టర్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు నవంబర్లోనే ఎగ్జామ్స్ అలా కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం లొకేషన్లో ఉన్న BL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ ట్రైనీ ఇంకా
నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ట్రైనీ ఇంకా ఈ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మంచి అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.